Very good evening. Welcome to our channel. Day 33. 7,000 plus రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలరో ఒకసారి ట్రై చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ముందుగా తెలుస్తుంది. ఓకే, అండ్ 50% ఆఫ్ తోటే మనం కోర్సెస్ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. బిఫోర్ దట్ మీరు నా క్లాసెస్ చూడండి యూట్యూబ్లో. నచ్చితే డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్, కమింగ్ టు ద క్లాస్. ఇన్ ద మెమోరీ ఆఫ్ విచ్ విక్టోరియస్ క్యాంపెయిన్ ఆఫ్ అక్బర్ వాజ్ ద బులంద్ దర్వాజా బిల్ట్. అంటే బులంద్ దర్వాజాను అక్బర్ నిర్మించాడు. దేనిపై విజయం తర్వాత దాని గుర్తుగా నిర్మించాడు అని అడుగుతా ఉన్నాడు. గుజరాత్ పై విజయవంతమైన పోరాటం చేసిన తర్వాత ఆ విజయానికి గుర్తుగానే బులంద్ దర్వాజాను నిర్మించడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అనేది కమెంట్ చేయండి. విచ్ అమంగ్ ద యూరోపియన్ పవర్స్ ప్రొవైడెడ్ శివాజీ విత్ క్యానాన్స్. శివాజీ ఫిరంగులను అందించిన యూరోపియన్ శక్తులలో ఏది? శివాజీకి ఫిరంగులను అందించింది ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఫ్రెంచ్ వాళ్ళండి. హూ ఎస్టాబ్లిష్డ్ ద చిస్తీ ఆర్డర్ ఇన్ ఇండియా. భారతదేశంలో చిస్తీ క్రమాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతా ఉన్నాడు. షేక్ మొయినుద్దీన్ చిస్తీ. హూ కాంకర్డ్ శ్రీలంక అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. శ్రీలంక మరియు ఆగ్నేయాసియా దేశాలను ఎవరు జయించారు? చోళులు వీటిని జయించడం జరిగిందండి, శ్రీలంకను మరియు ఆగ్నేయాసియా దేశాలని. హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ హూ కండెమ్డ్ ద సతీ సిస్టమ్. సతీ సహగమన వ్యవస్థను ఖండించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడుగుతా ఉన్నాడు. అక్బర్ అయితే దీన్ని కొద్దిగా వ్యతిరేకించడం జరిగింది. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ ఫౌండర్ ఆఫ్ ద మరాఠా ఎంపైర్. మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ స్థాపకుడిగా ఎవరు పరిగణించబడ్డారు? మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ స్థాపకుడిగా బాజీరావ్ వన్ని చెప్తా ఉంటారు. హూ రోడ్ ద బయోగ్రఫీ ఆఫ్ అక్బర్. అక్బర్ యొక్క జీవిత చరిత్రను ఎవరు రాశారు అని అడిగాడు. అబుల్ ఫజల్. హూ డిఫీటెడ్ పులకేశిన్ టు ద చాళుక్య రూలర్. చాళుక్య పాలకుడైన పులకేశి టూని ఎవరు ఓడించారు అని అడిగారు. నరసింహవర్మన్ వన్. సో వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఆదరిస్తూ ఉంటే చెప్పే వాళ్ళకు కూడా కొద్దిగా ఉత్సాహం అనేది ఉంటుంది. ఓకేనా? రైట్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క కోర్సెస్ చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఏం అవసరమో అదే ఉంటుంది మేజర్గా. ఓకేనా? అమంగ్ ద సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ హూ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ మిక్చర్ ఆఫ్ కాంట్రడికేషన్స్ బై హిస్టోరియన్స్. ఢిల్లీ సుల్తానులలో చరిత్రకారులు ఎవరిని వైరుధ్యాల మిశ్రమంగా అభివర్ణించారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఆ విధంగా చెప్పేవారు. హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద లోడీ కింగ్డమ్. లోడీ కింగ్డమ్ చివరి పాలకుడు ఎవరు అని అడుగుతా ఉన్నాడు. ఇబ్రహీం లోడీ. ఫస్ట్ అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ ఎనీ డినాస్టీ. విచ్ మొఘల్ ఎంపరర్ హ్యాస్ గివెన్ వివిడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ఇండియా ఇన్ హిస్ డైరీ. ఏ మొఘల్ చక్రవర్తి తన డైరీలో భారతదేశంలోని వృక్షజాలము మరియు జంతుజాలము మరియు పండ్ల గురించి స్పష్టమైన వివరణ ఇచ్చాడు అంటే బాబర్ అండి. వాట్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ షేర్షా గ్రేట్నెస్. షేర్షా గొప్పతనానికి సూచిక ఏంటి అని అడుగుతా ఉన్నాడు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. పరిపాలనలో కొద్దిగా చేంజెస్ అయితే చేయడం జరిగింది. At which place can the remains of grandeur of Vijayanagar and historical importance of its architecture be seen today? విజయనగరం యొక్క వైభవము మరియు దాని వాస్తు శిల్పం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఈరోజు ఏ ప్రదేశంలో చూడవచ్చు? విజయనగరం అనగానే హంపి గుర్తుకొస్తుంది మనకు. డెఫినెట్లీ మనం అది పెట్టేస్తే సరిపోతుంది. విచ్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ ఇన్ 1180 విచ్ ఎంజాయ్స్ సుప్రమసీ ఓవర్ అదర్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ భువనేశ్వర్. భువనేశ్వర్లో నిర్మించిన ఇతర దేవాలయాల కంటే
క్రీస్తు శకం 1100 సంవత్సరంలో నిర్మించిన ఆలయం ఏది అని అడుగుతా ఉన్నాడు. త్రిభువనేశ్వర్ లింగరాజు ఆలయం. డ్యూరింగ్ హూజ్ రూల్ డిడ్ మ్యాక్సిమం మంగోల్ ఇన్వేజియన్ టేక్ ప్లేస్? ఎవరి పాలనలో అత్యధికంగా మంగోళ్ళు దండయాత్రలు జరిపారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లో అండి. అండ్ వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద పాండ్యన్ కింగ్డమ్ సిచ్యువేటెడ్? పాండ్యుల రాజధాని ఎక్కడ అని అడుగుతా ఉన్నాడు. మదురై. Who was the first ruler of Vijayanagar who entered into a treaty with the Portuguese? పోర్చుగీస్ వారితో సంధి చేసుకున్న మొదటి విజయనగర పాలకుడు ఎవరు అని అడుగుతా ఉన్నాడు. దేవరాయ II. Who was the founder of the రాష్ట్రకూట కింగ్డమ్? రాష్ట్రకూటుల మొదటి పాలకుడు ఎవరు, రాజ్య స్థాపకుడు ఎవరు అని అడుగుతా ఉన్నాడు. దంతిదుర్గుడు అండి. Who defeated whom in first battle of Tarain AD? మొదటి తరైన్ యుద్ధం 1192లో ఏడీలో ఎవరిని ఓడించారు? యాక్చువల్లీ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ అండి. మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు. పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. 1329 మరియు 1330 సమయంలో రాగి నాణాలను టోకెన్ కరెన్సీగా ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు అంటే బిన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లకే. హూ బిగాన్ ద మన్సబ్దారీ సిస్టమ్ ఇన్ ద మొఘల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్? మొఘల్ పరిపాలనా వ్యవస్థలో మన్సబ్దారీ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు అంటే అక్బర్ అని చెప్పొచ్చు. వాట్ వాజ్ చౌత్? చౌత్ అనగా ఏంటి? శివాజీ విధించిన రహదారి పన్నండి. డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ డినస్టీ డిడ్ ద కేవ్ పెయింటింగ్స్ ఆఫ్ అజంతా అండ్ ఎల్లోరా బ్లూమ్? ఏ రాజవంశ పాలనలో అజంతా మరియు ఎల్లోరా గుహ చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి అన్నట్లు కనుక చూస్తే రాష్ట్రకూటులు. గొప్ప సంగీత విద్వాంసులలో ఒకరైన తాన్సేన్ ఎవరి ఆస్థానంలో నివసించేవాడు? తాన్సేన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్ లీవ్డ్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. అక్బర్ యొక్క ఆస్థానంలో ఉండేవాడు తాన్సేన్. ఈ కోర్ట్ పోయిట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. హూ గాట్ ద బృహదీశ్వర టెంపుల్ బిల్ట్ ఇన్ తంజావూరు? తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే క్వశ్చన్ వేశాడు రాజరాజ చోళుడు. సో మన యొక్క యాప్లో చూసినట్లయితే చాలా నీట్గా ప్రిపేర్ చేసిన పాలిటీ అయిపోయింది. 50 రూపీస్, జీకే 50 రూపీస్, కంప్యూటర్ 50 రూపీస్, సైన్స్ 90%, 95% అయిపోయింది 50 రూపీస్, కెమిస్ట్రీ 95% అయిపోయింది 50 రూపీస్, దిస్ వన్ 70% అయిపోయింది 250 రూపీస్ ఓన్లీ, అండ్ అరిథమెటిక్స్ 60 to 70% అయిపోయింది కేవలం 100 రూపీస్. సో చాలా నీట్గా ఉంటుంది. బిఫోర్ దట్ మీరు నా క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మోర్ దాన్ 800 క్లాసెస్ యూట్యూబ్లోనే ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి కొన్ని రఫ్గా, మీకే అర్థమవుతుంది. ఏం అవసరమో అదే ప్రిపేర్ చేశాను నేను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.